మనిషి ప్రాణాలను నిలపడంలో రక్తానికి ప్రత్యామ్నాయం లేదని, రక్తదానం ద్వారానే ఆ లోటును భర్తీ చేయగలమని రోటరీ క్లబ్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చిరుకుమిల్లి కిషోర్ కుమార్ పేర్కొన్నారు. ఇక రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ విశాఖ ఆధ్వర్యంలో ఎయిర్ అండ్ గ్యాస్ కార్యాలయ భవనంలో జరిగిన రోటరీ మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. గత 6 ఏళ్లుగా రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ రక్తదాన శిబిరాలను నిర్వహిస్తుందని కిషోర్ కుమార్ అన్నారు. అత్యవసర సమయంలో రక్తాన్ని అందించడంలో రోటరీ బ్లడ్ బ్యాంక్ నిరంతరం కృషి చేస్తుందని విశాఖ రోటరీ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ శ్రీనివాసరావు, రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ అధ్యక్షులు చింతా నేతాజీ అన్నారు. రోటరీ క్లబ్ సభ్యులతో పాటు 200 మంది రక్తదానం చేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు సాగుతుంది. రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ వారు సంవత్సరానికి 2 మేజర్ క్యాంప్స్ సుమారుగా 350 to 400 యూనిట్స్ ఇవ్వటం, గత కొన్ని సంవత్సరాలుగా కంటిన్యూస్గా ఈ బ్లడ్ డొనేషన్ యాక్టివిటీలో పాల్పంచుకుంటా ఉన్నాం. ఇతర సంస్థల వారి సౌజన్యంతో అందరినీ కలుపుకొని ఒక్కోసారి ఇండియన్ నేవీ నుంచి, బ్యాంక్స్ నుంచి, హాస్పిటల్స్ నుంచి వీళ్ళందరినీ కూడా మేము మోటివేట్ చేసి ఆ డోనర్స్, మా క్లబ్ డోనర్స్, ముఖ్యంగా ఈ ఎయిర్ కండిషన్ రెఫ్రిజరేషన్ వారు, టెక్నీషియన్స్ వారు మరియు వాకర్స్ క్లబ్ వారితో కంటిన్యూస్గా ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. క్యాంప్ జరుగుతుందంటే అది మా అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు బట్టి యాసిన్ గారు ఇదే కాంప్లెక్స్లో కనీసం 200 యూనిట్లు ఇచ్చి చాలామంది ప్రాణాలు కాపాడుతున్నారు. యాక్చువల్గా మా బ్లడ్ బ్యాంక్ గురించి చెప్పాలంటే ముందు ఈ కిషోర్ కుమార్ గారు రోటరీ బ్లడ్ బ్యాంక్ చైర్మన్గా 10 ఏళ్ళు చేశారు. వాళ్ళ గైడెన్స్లోనే మేము నడుస్తున్నాము. చాలా 24/7 ఆల్ 365 డేస్ బ్లడ్ బ్యాంక్ తెరిచి ఉంటుందండి. గవర్నమెంట్ ప్రిస్క్రైబ్డ్ రేట్స్ కంటే మాకు తక్కువ ఇస్తాము. అలాగని తక్కువ ఇచ్చారు కాబట్టి క్వాలిటీ ఉండదని అనుకోకూడదు. వైజాగ్లో చెప్పాలంటే నెంబర్ 1 బ్లడ్ బ్యాంక్గా మాకు పేరు వచ్చిందండి. రెండోది ఏంటంటే మేము ఈ బ్లడ్ ఒక బ్లడ్ యూనిట్ 3 పనిచేస్తుందండి.